హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలా అయితే చెప్పారో పెన్షన్స్ని పెంచుతామని, అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే మనకి సామాజిక భద్రతా పెన్షన్స్ని పెంచి జూలైలోని ఆగస్టులోని కూడా 1వ తారీఖున ఇవ్వడం అయితే జరిగిందండి. సామాజిక పెన్షన్స్ని మనకి సచివాలయ సిబ్బంది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే కొన్ని చోట్ల మన స్వయాన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని చోట్ల అయితే కనుక మంత్రులు ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది ఇలాగా ఉండగా మనకి ఇప్పుడు సెప్టెంబరు నెల పెన్షన్స్కి డేట్ రానే వస్తుందండి. సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వాల్సిన ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ని మాత్రము ఆగస్టు 31వ తారీఖునే ఇస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే వచ్చిందండి. ఎందుకంటే కనుక ఇదివరకు అయితే కనుక గత ప్రభుత్వంలోని వాలంటీర్స్ ఈ పెన్షన్స్ని ఇవ్వడం అయితే జరిగేదండి. వాలంటీర్స్ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు 1వ తారీఖు ఆదివారం వచ్చినా సరే వాళ్ళు యథావిధిగా పెన్షన్స్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడైతే కనుక పెన్షన్స్ ఇచ్చేది మనకి సచివాలయం సిబ్బంది, వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉన్న ఒకే ఒక హాలిడే సండే. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే ఆదివారం అయినా సరే పని చేయాలండి, ఏ ఉద్యోగస్తులైనా సరే. కానీ ఈసారి అయితే మాత్రం ఆగస్టు 31వ తారీఖున అంటే సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వవలసిన పెన్షన్స్ని ఆగస్టు 31వ తారీఖున ఇస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చిందండి. అయితే దీనిలో పెద్ద ఏముంది, ఒకరోజు ముందు ఇస్తారు కదా, ఇది పెద్ద వీడియోనని చాలామంది కామెంట్స్ అవి పెడతారు. అయితే దీనిలోని చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ 1వ తారీఖు పెన్షన్స్ అని చాలామంది ఫిక్స్ అయిపోయి ఉన్నారండి. ఎందుకంటే 1వ తారీఖునే ఇస్తారు, 1వ తారీఖున లేకపోతే మళ్ళీ ఇవ్వరు కదా అన్న ఆలోచన కూడా చాలామందికి ఉంది. సో చాలామంది ఇది ఫాలో అవ్వకపోవచ్చు, 31వ తారీఖున ఇస్తున్నారని. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అందరూ ఇంటి దగ్గర ఉండకపోవచ్చు కదండి, చాలామంది పనుల్లోకి వెళ్ళిపోతారు, చాలామంది వేరే ఊరు వెళ్ళొచ్చు, వేరే హాస్పిటల్లో ఉండొచ్చు, లేదా హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. ఇలాగంటే 1వ తారీఖున కదా మనకి పెన్షన్స్, ఎప్పుడులానే ఇంటికి వచ్చి ఇస్తారు కదా అని ధీమాతో ఉంటారు కదండి. కానీ ఒకరోజు ముందుగా ఇస్తున్న విషయం అయితే కొంతమందికి తెలియకపోవచ్చు అన్నమాట. అందుకే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. 31వ తారీఖున పెన్షన్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారన్నమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరైనా తీసుకోలేని పక్షంలోని ఈ పెన్షన్స్ని మనకి అంటే సోమవారము మళ్ళీ ఇస్తారన్నమాట అండి. సో మళ్ళీ సోమవారం వచ్చి తీసుకొని అంత అంటే అవకాశం లేని వాళ్ళైతే తీసుకోవచ్చు, అవకాశం ఉండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే కనుక ఇంట్లో ఉండడం మంచిది కదండి. సెప్టెంబర్ నెలలో ఒకరోజు ముందుగా ఇస్తున్నారు కదా, మరి ప్రతి నెల కూడా అలాగే ముందుగా ఇచ్చేస్తారా అంటే కనుక అలా ప్రతి నెల ఒకరోజు ముందుగా ఇవ్వరండి. 1వ తారీఖున మాత్రమే ఇస్తారు. 1వ తారీఖున సండే వచ్చింది కదా అంటే రానున్న నెలల్లోని 1వ తారీఖు సండే వస్తే అది ఇవ్వరేమో అని అనుకోవద్దండి. ఏమో కొన్ని సమయాల్లో ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో మాత్రము ఒకరోజు ముందుగా ఆగస్టు 31వ తారీఖున మాత్రమే ఇస్తున్నారు. ఇది ఈ నెలకు మాత్రమే. వచ్చే నెలల్లో కూడా అలా అవుతుందంటే కనుక అలా అవ్వదండి. అది మనకి సమాచారాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలన్నమాట. అలాగే ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఇదివరకు అయితే ఎలాగా మీ దగ్గర కార్డు అది చూపించి తీసుకున్నారంటే జూలైలోని ఆగస్టులోని మీరు ఎలాగైతే తీసుకున్నారో అలాగే ఇప్పుడు కూడా తీసుకోండి. ఇప్పుడు కూడా ఎలాంటి మార్పులు లేవు అన్నమాట. సో ఎవరైనా సరే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినట్లయితే కనుక మళ్ళీ సోమవారం వచ్చి తీసుకోండి, పర్వాలేదు. అలాగే కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. గత ప్రభుత్వంలోని అప్లై చేసి పెండింగ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. అయితే వీళ్ళందరి కోసం కూడా ఎలాంటి గైడ్లైన్స్ ఇంకా మన ప్రభుత్వం నుంచి రాలేదండి. ఇంకా రేషన్ కార్డుకి సంబంధించి మొదటగా సర్వర్ ఓపెన్ అయితే అప్పుడు వీటన్నిటికీ ఒక్కొక్కటి మనకి ఓపెన్ అవుతాయన్నమాట అండి, కంగారు పడకండి. అలాగే చాలామందికి వస్తున్న పెన్షన్స్ ఆగిపోయాయి కదండి, అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ మీరు రీచెక్ చేసుకోవడానికి మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి కూడా అవకాశాన్ని ఇస్తారంటే మీకున్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ పెట్టుకునే అవకాశం కూడా మీకు ఇస్తారండి. సో ఏదైనా విషయం నాకు సమాచారం తెలిసిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తానమాట. సో ఈ వీడియోనైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ కూడా పంపించండి. చాలామంది తెలియదు కదా ముందుగా ఇచ్చేస్తున్నారు అని అనేసి. సో ఈ విషయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి.